ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 188వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ గణకులకు నమస్కరించి విఘ్నరాజైన ఆ గణనాథునికి ప్రార్థన చేసి ఈ పురాణము ఈ విధంగా వర్ణించారు. అంతేకాకుండా నైమిషారణ్యములో నివసించేటువంటి ఆ సోనికాది సకల మునులు కూడా మిక్కిలి భక్తి భావంతో శివభక్తి పరాయణులై ఆ సూత మహర్షిని ప్రశ్నించారు. ఏమని అంటే, శివతత్వము, శివతత్వ స్వరూప వివరణ, ఆ శివ భగవాను యొక్క లీలలు, ఆ స్వామి యొక్క మహత్యముల గురించి ప్రశ్నించగా అంత బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఈ మహత్తరమైనటువంటి దివ్యమంగళప్రదమైనటువంటి శ్రీ శివ మహాపురాణమును బ్రహ్మదేవుడు నారదునికి ఏ విధంగా తెలియజేసినాడు అనేటువంటి అంశములను మనం ఆ శివానుగ్రహం చేత ప్రతినిత్యము కూడా తెలుసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ రోజున దేవతలందరూ కూడా ఆ శివ భగవానుతో పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని ప్రార్థించడం, అంత భగవంతుడు ఆ వివాహమునందుల యొక్క దోషాన్ని తెలిపి నిరాకరించడం అనేటువంటి అంశములను ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ, వాగర్ధావివ సంవృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ విధాత అయినటువంటి బ్రహ్మదేవుడు అంటున్నాడు, నారదా, దేవతలచ్చడికి చేరి భగవంతుడైనటువంటి రుద్రునికి ప్రణామం చేశారు, ఆయనను స్తుతించారు. శంభో మహాదేవ, హరహర శంభో మహాదేవ, విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ, శరణం భవభూతేశ కరుణాకర శంకర, హర శంభో మహాదేవ, విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే, అమృతేశాయ సర్వాయ శ్రీమన్మహాదేవాయ తే నమః. ఆ విధంగా భక్తితో ప్రణామాలు చేశారు. అప్పుడు నందికేశ్వరుడు, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక శివపూజామనుజ్ఞాం ధాతుమర్హసి అని మనం లోకంలో నిత్యము కూడా ఆ నందీశ్వరుని ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు నందికేశ్వరుడు భగవంతుడైనటువంటి శివునితో ఆ స్వామి యొక్క దీన బాంధవ్యమును భక్తవత్సలతను కూడా ప్రశంసిస్తూ పలికాడు, ప్రభు, దేవతలు మునులు కష్టములు పాలి దిక్కు చోటకుండా మీ యొక్క శరణ తెచ్చారు, శరణ కోరి వచ్చారు. ఓ సర్వేశ్వర, మీరు వారిని ఉద్ధరించండి. అంత అలా దయాలువైనటువంటి నంది, ఆ నందీశ్వరుడు ఇట్లు సూచించగా భగవంతుడైనటువంటి శంభుడు మెల్లమెల్లగా కన్నులు తెరిచి ధ్యానం నుండి ఉపరతుడయ్యాడు. సమాధి నుండి విరతుడై మహాజ్ఞాని పరమాత్మ ఈశ్వరుడైనటువంటి ఆ శంభుడు అంత దేవతలందరితో కూడా ఆ నందికేశ్వరికి మాటలు విన్నవాడై భక్తవత్సలుడు గనక శరణాగతి కోరి వచ్చినటువంటి ఆ దేవతలందరితో కూడా ఈ విధంగా అంటున్నాడు శంభుడు, శ్రీ విష్ణువు బ్రహ్మాది దేవేశ్వరులారా, మీరందరూ కూడా నా చెంతకు ఎందుకు వచ్చారు? మీరు వచ్చినటువంటి కారణం నాకు శీఘ్రంగా తెలియజేయవలసింది. భగవంతుడైనటువంటి శంకరుని యొక్క ఈ మృదు మధురమైనటువంటి వచనములను విని ఆ దేవతలందరూ కూడా సంతోషించి కారణము తెలుపుడుకు విష్ణు భగవాను రేపు చూశారు. అప్పుడు గొప్ప శివభక్తుడు దేవతలందరికీ కూడా హితమును చేసేటువంటి ఆ శ్రీహరి, ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదే తెలుపబడినటువంటి దేవతల యొక్క మహత్తరమైనటువంటి దివ్యమంగళప్రదమైనటువంటి కార్యాన్ని సూచింపసాగారు. ఆయన అంటున్నాడు అప్పుడు, శంభో, తారకాసురుడు దేవతల్ని మిగులు ఆశ్చర్యకరమైనటువంటి
గొప్పదైనటువంటి కష్టాల పాలు చేస్తూ ఉన్నాడు. ఇది విన్నవించుడికే సకల దేవతలు కూడా మీ చెంతకు వచ్చారు. స్వామి, హే భగవాన్, నీ ఔరస పుత్రుడే తారక దైత్యుని సంహరింపగలడు. ఆ తారకాసురుడనేటువంటి రాక్షసుని సంహరించాలంటే నీ యొక్క ఔరస పుత్రుడి యొక్క మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఎవరి చేతను కూడా అతను మరణించడు. ఈ వచనములు సత్యం అని విష్ణు భగవానుడు చెబుతూ మళ్ళా అంటున్నాడు, మహాదేవ, ఇట్లు ఆలోచించి మమ్మలను అనుగ్రహించవలసి మీకు సదా నమస్కరించుతున్నాం. ఓ స్వామి, తారకాసుడు కల్పించు ఈ బాధల నుండి మీరు దేవతలందరినీ కూడా ఉద్ధరింపండి. ఓ దేవాది దేవా శుభో, మీరు తమ దక్షిణ హస్తముతో గిరిజాదేవిని పాణిగ్రహణం చేసుకోవాలి. అలా పాణిగ్రహణం చేసుకుని గిరిరాజుకు హిమవంతుని ద్వారా ఇవ్వబడినటువంటి మహానుభావురాలకు సకల మంగళ ప్రదాయిని పార్వతీని పాణిగ్రహణం చేసి మమ్మల్ని అందరినీ కూడా అనుగృహీతులను చేయింది అని అర్థం చేశారు. అంత విష్ణుదేవుని యొక్క మాటలను విని యోగపరాయణుడు, భగవంతుడు, దేవదేవుడు అయినటువంటి శివుడు వారందరికీ కూడా ఉత్తమ గతిని దర్శింపజేయచ్చు. ఈ విధంగా అంటున్నారు, ఓ దేవతలారా, సర్వాంగ సుందరి అయినటువంటి గిరిజాదేవిని నేను స్వీకరించిన వెంటనే సురేశ్వరుడు, ఋషులు, మునులు అందరూ కూడా కామపరవశులవుతారు. అప్పుడు వారు పారమార్థికంగా ముందుకు సాగడానికి సమర్థులు కాజాడు. అందుచేత దుర్గ తన పాణిగ్రహణ మాత్రమనే కామదేవుని జీవింపజేస్తుంది. ఓ విష్ణుదేవ, నేను కామదేవుని దహించి దేవతల యొక్క గొప్ప కార్యమని సిద్ధింపజేసింది. నేటి నుండి అందరూ కూడా నాతో కూడి సునిశ్చితంగా నిష్కాములగుదురుగాక. ఓ దేవతలారా, నా వలననే మీరందరూ కూడా వేరువేరుగా కూడి ఏ విశేష ప్రయత్నము లేకుండానే మిగిలిన దుష్కరమైనటువంటి ఉత్తమమైనటువంటి తపస్సులు చేయగలరు. మదనుడు లేని దాని వలన దేవతలందరూ కూడా సమాధిస్థితులై పరమానందమును అనుభవించుతూ నిర్వికాలగుదురుగాక. ఆ కాముడు నరక ప్రాప్తిని కలిగించును. ఆ కామము వలన క్రోధము వచ్చును, క్రోధము వలన మోహము కలుగును, మోహము తపస్సును నష్టపరచును. క్రోధాద్ధవరి సమూహ సమూహ స్మృతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని ఆ భగవద్గీతలో చెప్పినట్లుగా కామం వల్ల క్రోధం వస్తుంది, క్రోధం వల్ల మోహం కలుగుతుంది, మోహం చేత తపస్సులతో కూడా నష్టపడుతుంది. కాబట్టి దేవతలైనటువంటి మీరందరూ కూడా కామక్రోధములను పరిచరించబడను. నా యొక్క ఈ మాటలను ఎప్పుడూ కూడా మీరందరూ కూడా దేవతలందరూ కూడా అన్యదా భావించరాదు. క్రోధార్థవై సమూహ సమూహ బ్రహ్మ సూర్యంద్రా బుద్ధినాశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని ఆ శ్లోకం యొక్క తాత్పర్యం భగవద్గీతతో తెలియజేసినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు, ఆ గీతాచార్యుడు, ఆ శివ భగవానుడు కూడా ఆ యొక్క మధురమైనటువంటి వాక్యములను దేవతలందరూ కూడా తెలియజేశాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. శ్రీ శివ మహాపురాణంలో కూడా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణుర్యేవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తి రాజసి అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన వాక్యేన మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ వటవృక్ష చింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.